వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి నిన్న అనకాపల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్కి సంబంధించి గ్రౌండ్ స్టోన్ సెరమనీ కూడా జరిగింది. మరి నిన్న వైసీపీ నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఈ ప్లాంట్ అనేది మేమే తీసుకొచ్చాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఎంఓయూ చేసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు దీన్ని? ఇవాళండి గుడివాడ అమర్నాథ్ కాదు, అసలు వాళ్ళు ఫస్ట్ నుంచి ఏదొచ్చినా సరే, అక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చినా సరే 1,50,000 కోట్లు స్టీల్ ప్లాంట్ వస్తే మేమే తీసుకొచ్చాము, అది గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందం చేసుకున్న 23లో మేము అందరం అని చెప్పాడు. ఈరోజు కూడా ఆయన అదే చెబుతున్నాడు మీడియా ముందుకు వచ్చి, ఇవన్నీ మేము తీసుకొచ్చినాయే క్రెడిట్ చోరీ చేశారంటే దాని అర్థం ఏంది? అసలు క్రెడిట్ చోరీ అంటే ఏందండి? సరే మీరే తీసుకొచ్చారు, కాసేపు అట్లాగా అనుకో, మీరు తీసుకొచ్చింది బాబు గారు కంటిన్యూ చేస్తున్నాడుగా, పోనీ మీరే తీసుకొచ్చారండి, మీరు తీసుకొచ్చింది ఆమె వెనక్కు కొడతలేదుగా, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ చూపించి, మరి మీరు ఎందుకు చేయలే? 23లో ఒప్పందం చేసుకుంటే మీరు ఎందుకు చేయలే ఆ పనులు? వాళ్ళు తీసుకొచ్చి మీరే చేయిపోయారు అవన్నీ, మీరు అప్పుడు చేయలేదు, మీరు ఏదీ చేయలే. ఇప్పుడు ఎవరైనా చేస్తే అప్పుడు సమ్మిట్ పెట్టిన ప్రతిఫలమే ఇదంతా అని చెబుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిది ప్రతిభ అని చెప్పి మీరు ఒప్పుకోరు. సరే మీరు చేసిందే బాబు గారు ఏం డిస్కంటిన్యూ చేయలేదుగా, వాళ్ళని తీసుకొచ్చాడుగా. మీకు మళ్ళీ రాజధాని లాంటి ప్రాంతాన్ని మీరు డిస్కంటిన్యూ చేశారు, వద్దు ఇది రావటానికి ఇల్లేదు, ఇక్కడ చేయకూడదని. ఇంకా సిగ్గు లేదు బజార్కి వచ్చి, ఇంకా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నావు నువ్వు, చెప్పి ఇంకా వాళ్ళు ఎందుకు క్రెడిట్ చోరీ చేశారంటే నువ్వు బాబు గారి క్రెడిట్ చోరీ అంటారని చెప్పి అమరావతి ఆపావా? ఇంతమంది రైతులు ఉసురు పోసుకొని 270 మంది చచ్చిపోతే మీరు అమరావతిని ఆపేశారు. ఇవాళ అవి కూడా బాబు గారు ఆపేస్తే మేము తీసుకొచ్చాము ఆపేశారని మీరు అంటారా? ఇప్పుడు కాలేజీలు ఉండయి, మేము తీసుకొచ్చామని గొల్లు దాని మీద ఎంత గోల్ చేశారో మీరు. అమరావతి లాంటి రాజధానిని ఆపేస్తే లేదు, కానీ కోర్టులు దాకా పోయి సుప్రీంకోర్టు దాకా నడిపించావు రైతుల్ని, అది ఆపేస్తే లేదు. కానీ మీకు వాళ్ళు ఇవన్నీ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తేనో ప్రైవేటు పీపీలు చేస్తే మీకు కోపం వచ్చింది. ఇవన్నీ కూడా ఈయన తీసుకొచ్చి మాట్లాడు, రెన్యూ ఎనర్జీ కానీ మరి అది స్టీల్ ప్లాంట్ కానీ ఈ డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చారంటే అది కూడా మేమే తీసుకొచ్చామంటారు. కాలంలో డేటా సెంటర్ వస్తే మీరు ఎల్లగొట్టారు వాళ్ళని, మీ హయాంలో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చారు పెడతామని, వస్తే కూడా దీనికి లేదంటారు. అసలు మీరు ఏది చేశారు? మరి అమర్ రాజా కంపెనీని ఎందుకు ఎల్లగొట్టారు? ఇవన్నీ మేము తీసుకొచ్చామన్న అమర్ రాజా పక్క రాష్ట్రం పోయి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆయన 10,000 కోట్లు పెట్టుబడి పక్క రాష్ట్రం పోయి, ఇవన్నీ కూడా ఇళ్ళు ఏదన్నా రాని నేను ఉండానని చెప్పి నిన్ను గుడివాడ అమర్నాథ్ గారికి ఇంకా నిన్ను అక్కడ జనం నిన్ను తంతల్లా. ఎందుకంటే ఏమయ్యా విశాఖపట్నం రాజధాని అన్నావు, ఏడేమీ లేదు, ఏడు కూర్చొని నువ్వేం చేస్తున్నావు? కోడిగుడ్ల మీద ఏకలు బీగుతున్నావా? పైపెచ్చు మీ జగన్ గారు మావి గన్న అంటే మావి గన్న అంటున్నావు, విశాఖపట్నం అంటే విశాఖపట్నం అంటున్నావు. విశాఖపట్నం అని ప్లాన్ ఏ అదే పేర్చి కొట్టింది, ఇప్పుడు ప్లాన్ బి మావి గన్న అంటే మళ్ళీ అదే పెట్టమని. అంటే జగన్ గారు ఏది చెబితే అదే, కానీ నీకు నియోజకవర్గంలో ప్రజలతో కానీ ప్రజల ఆకాంక్షలతో కానీ ఇలా పని లేదండి అసలు వైసీపీ వాళ్ళు ఎవరికి కూడా. ఇక్కడ రాజధాని అంశం మీద ఆయన మాట్లాడుతూ జగన్ గారు ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ మావిగన్ అని చెప్పి సూచించారు. ఇప్పుడు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. కేవలం రాజధాని అంటే అమరావతిలో ఉన్న 26 ప్రాంతాలకు సంబంధించిన రైతులదేనా? ఈ మచిలీపట్నం ప్రజలను కానీ, విజయవాడ ప్రజలను కానీ, గుంటూరు ప్రజలను కానీ మోసం చేయట్లేదా చంద్రబాబు నాయుడు ఈ రోజు అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి తెలుసో లేదండి, సిఆర్డీఏ పరిధి ఇటన్నీ ఈ మూడిట్లో ఉంది. మచిలీపట్నం గుంటూరు దాకా సిఆర్డీఏ పరిధి అయితే ఇదంతా ఉందండి. క్యాపిటల్ రీజనల్ అథారిటీస్ ఇదంతా ఉంది, అది డెవలప్మెంట్ అథారిటీ గుంటూరు దాకా మొత్తం ఉంది. వీళ్ళనే 3 ప్రాంతాలు రెచ్చగొడటానికి జనాన్ని ప్రాంతాల మధ్య ఇచ్చేసి అయ్యో మాకు పెట్టలేదు ఒకళ్ళ జనం అనాలని. నువ్వు కర్నూలు విశాఖపట్నం అని చెప్పినప్పుడు మరి విశాఖపట్నం కర్నూలు ఇంకోటి చెప్పావు కదా 3 అమరావతి, 3 అని చెప్పావు. నీకు ఎప్పుడు 3 కావాలి, ఒకటితో ఈయన సరిపుచ్చుకోడు. 3 పేర్లు చూస్తేనే ఆయన తృప్తిగా ఉంటుంది. ఏడైనా జగన్మోహన్ రెడ్డికి 3 పేర్లు చెప్పాలి. ఆ 3 పేర్లు చెప్పి కోర్టు దా తీసుకుపోయి మళ్ళీ ఆడ కర్నూలు పక్కన ఎట్టండిలేండి, అమరావతి విశాఖపట్నం చూడండి, మొత్తం విశాఖపట్నం పోవాలి, ఇక్కడేమో శాసన రాజధాని ఉంటే చాలని చెప్పి సుప్రీంకోర్టులో మీ లాయర్ చేత చెప్పించావు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నువ్వు ఓడిపోయిన తర్వాత మళ్ళీ విశాఖపట్నం పాట అందుకోకుండా మావి గన్ను మచిలీపట్నం ఉండాలి, విజయవాడ ఉండాలి, గుంటూరు ఉండాలంటే ఈ ప్రాంతాల మధ్య సిచ్చు పెడతానికి వీళ్ళేం లేదండి. కులాల మధ్య, పార్టీల మధ్య కూడా, ఇప్పుడు ఈ కూటమి పార్టీల మధ్య కూడా సిచ్చు పెట్టే కుట్రలో భాగంగా చాలా జరుపుతున్నారు. వెనక నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఉండాలండి ఇవాళ. అంటే అమ్మ నువ్వు చెబితే మేము ఉంటామా, నువ్వు చెబితే కాదు, ఏదో ఒక భాగంగా నేను చెబుతున్నాను. ఎందుకంటే ఈసారి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని రానిపోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చా అంటే ఈసారి పూర్తిగా అసలు ఆయనకి ఇప్పుడు ఓడిపోతే ఎట్టుందో గెలిస్తే ఎట్టుందో ఆయన తెలిసింది, పూర్తిగా అవగాహన అయింది. కాబట్టి దీన్ని చుట్టి ఏడోసాట తాకట్టు అయిన పెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి రానికుండా చెయ్యాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క కార్యకర్తని. ఎందుకంటే మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ డెవలప్, మన పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది, అది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇవాళ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు విశాఖపట్నంలో ఏది జరిగినా, మధ్యలో ఉత్తరాంధ్రలో ఏది జరిగినా ఆయన ప్రెస్ మీట్ పెడతారు. కేతిరెడ్డి ఒకడు, వీళ్ళందరూ కూడా సీమలో ఏది జరిగినా వాళ్ళు రెడీగా వచ్చి అందుకుంటున్నారు. ఇటు ఏది జరిగినా వీళ్ళు అందుకుంటారు. ఈ మధ్యలో ఏది జరిగినా నేనుండాను అంబటి రాంబాబు ఒకడు, పేరి నాని ఒకడు అందుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, మీరు కార్యకర్తలు, మీరు అధికారంలో ఉండగా ఎవరికి న్యాయం చేశారు, ఏ ప్రాంతానికి న్యాయం చేశారా? ఇవాళ అక్కడ ఉత్తరాంధ్రలో నీళ్లు వస్తున్నాయి, రాయలసీమలో నీళ్లు వస్తున్నాయి, ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇవాళ రాజకీయం అంటే పోట్లాడుకోవాలా, జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది అది. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారిని చూసి మనం వెనక రాజశేఖర రెడ్డి చంద్రబాబు గారు ఎట్టుండేవాళ్ళు, బయటకు వస్తే రాజకీయం వేరు, వాళ్ళు ఎట్టుండేవాళ్ళు, అట్టాగే వీళ్ళు కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు. ఇప్పుడు అది సహించలేకపోతున్నారు మీరు, మీ అటు పార్టీ వాళ్ళు కానీ ఇటు పార్టీ వాళ్ళు కానీ. ఇవాళ తయ్యమంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అమరావతి కృష్ణానది పొంగిద్ది, అమరావతి మునిగిద్ది అంటున్నారు. మరి పక్కన ప్రకాశం బ్యారేజీకి అన్ని గేట్లు పెట్టి నీళ్లు వదులుతాటి, అది ఏం చేయాలి? నీళ్ళకి ఏమైనా పడవలు అడ్డం పెడతారా? మళ్ళీ పోనీ నీళ్లు బాగుండే ఏమైనా అడ్డం పెడతారా? ఇక్కడ మాకేం ఇబ్బంది లేదండి. కృష్ణానది అంత పొంగినా కూడా వాటర్ ఫ్లో ఉంది, సముద్రంలోకి వదిలేస్తారు. ఇక్కడి నుంచి నీళ్లు శుభ్రంగా పోతాయి సముద్రంలోకి, అసలు మాకు బాధే లేదు. వీళ్ళు అందుకున్న అంటారు ప్రతి వాళ్ళు కూడా అమరావతి మునిగిపోతుంది, లేకపోతే అమరావతి 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 పేరు చెప్పించి మీ పాపాలని గడుక్కుంటున్నారు. నిజం మాట్లాడాలంటే అమరావతి అమరావతి అంటే మేము పొలాలు ఇచ్చినప్పుడు మీరు అందరు ఏమైపోయారు? ఆయాలో చేయకూడదని మీరు అందరు చెప్పపోయారా? ఏమండి వీళ్ళందరూ రైతులు ఉసురు పోసుకుంటున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ ఏముంది? నిజంగా ఇవాళ మాకన్నా కూడా బయటే ఎక్కువ పెడుతున్నారండి చంద్రబాబు గారు, అది గమనించి. మాకు సిఆర్డీలో అయితే పెడతాన్నారు, అవి ఇంకా ఇంతవరకు రాలా సరిగ్గా. మాకు సిఆర్డీ ఒప్పందం చేసుకున్నప్పుడు నగరాలు అన్నారు, అవి అన్నారు, ఇంకా అవన్నీ మాకు రాలా. మేము అడగట్లేదు కూడా, అదే డెవలప్ అవుద్దులే, బాబు గారు చేస్తాడులే, ఆయన బాగుంటే చాలు అనుకుంటున్నాం మేము. ఆయన ఆరోగ్యాలతో ఉంటే ఆయనే చేస్తూ ఉంటాడు తీసుకొచ్చని. ఇవాళ రాష్ట్రం మొత్తం నువ్వనే 3 ప్రాంతాల అభివృద్ధికి చిహ్నంగా ఇవాళ రాయలసీమలో ఎన్ని వచ్చినాయండి? ఇవాళ సీమ అభివృద్ధి లేదు, సీమకు లేదండి. సీమలో ఏమాత్రం మీకు అభివృద్ధి చేయాలని ఉంటే మీరు అక్కడ ప్రాజెక్టులు, వాటర్ ప్రాజెక్టులు బాగు చేశారా? ఒక తట్ట మట్టి పోసారా? ఏ ప్రాజెక్టులు అన్నా? ఇవాళ మరి ఉత్తరాంధ్రలో ఈయన ఏమన్నా తీసుకొచ్చాడా? బొత్స సత్యనారాయణ గారు, ఈయనకి పెద్ద సీనియర్ లీడర్లు, సీతారాం, తమ్మినేని సీతారాం, వీళ్ళందరూ కూడా అమరావతిని తిట్టి మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉండారు, తెలుగుదేశంలో ఉన్నాడు ఆయనే. తమ్మినేని సీతారాం ఎన్ని పార్టీలు మారాడో అందరికీ తెలుసు. మరి బొత్స సత్యనారాయణ గారు మోస్ట్ సీనియర్, పాప మీ మధ్య ఒక ఆమె రుంజుకుంది ఆయన ఏదో అంటే, ఆయన చంద్రబాబుతో పాటు ఆయన అంటమేంటని రుంజుకుంటుంది బొత్స సత్యనారాయణ అంటే. మరి చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్యమంత్రి అవ్వలేదే ఆయన? ఒకసారి అన్న అవ్వలేదే? రాజశేఖర రెడ్డి అన్న అయ్యాడు కానీ ఆయన అవ్వలేదే. ఇప్పుడు ఇంకా ఆయన రుంజుకోవడం, ఆయన కనుక చీపురుపల్లిలో కూడా ఓడిపోయాడు ఆయన, ఇంకా సిగ్గు లేకుండా. ఏమన్నా అక్కడ డెవలప్ చేశాడా? చేస్తే ఎందుకు ఓడగొడతారు? ఇప్పటికైనా గమనించాలి జనం. ఎవ్వరూ కూడా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఇక్కడ ఇది మన కోస్తా ప్రాంతం కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని కూడా ఒక దాన్ని తీసుకొచ్చి చెయ్యాలనే సంకల్పంతోనే ఉండండి. ప్రాంతాల మధ్య విభేదాలు మేము తెచ్చాం, ప్రతిదీ మీరు చేస్తున్నారు ఆ చోరీ. ప్రతిదీ మేము తెచ్చాం, మేము పెడతానే వచ్చింది, మీరు పెడతానే వచ్చినప్పుడు మీరే చేయొచ్చు కదా. వాళ్ళు ఎమ్మటే 23-24 సంవత్సరం తేడా ఉందా? మరి మీరెందుకు చేయలేదు? కాబట్టి అమర్నాథ్ గారు కోడిగుడ్ల మీద ఏకలు బీకే పని చేయబాకు. కూర్చొని అమరావతి మీద నువ్వు ప్రధానికి ఒక చొరకు మీరు ఏది చేసినా కూడా పైపెక్కితే గత హననం చేస్తున్నారంట జగన్ గారిని, చంద్రబాబు గారు. అసలు మీరు అసెంబ్లీనే వాడుకున్నారు కదా అందరూ హననం చేయటానికి. ఇంక ఈ నా స్టేజీ బయట అన్న వాడుకోండి, మీరు అసెంబ్లీనే వాడుకున్నారు. సాక్షాత్ అసెంబ్లీ అంటే జనానికి అందరికీ దేవాలయంతో సమానం. అక్కడ ఏది జరిగినా ఓ చట్టం చేస్తారు, మనకి అన్నీ వస్తాయి అని ఎదురు చూస్తారు. అట్లాంటిది అసెంబ్లీలోనే మీరు వ్యక్తిగత హననాన్ని పూనుకున్నప్పుడు ఇదంతా అయ్యా ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుకుంటూ నోరు మూసుకొని కూర్చోండి. ఆ మావిగాను బోవిగాను మీ వరకు మీరు చెప్పుకోండి. విశాఖపట్నం అయిపోయింది, మళ్ళీ మావిగాను పేర్లు అయితే ఇంకొకటి పట్టుకుంటారు వీళ్ళు. ఇట్లాంటి మాటలన్నీ చెప్పి జనం మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.